మురళీకొండ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారేలా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మంగళవారం బొమ్మూరు పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ 2014-19 మధ్య కొన్ని అభివృద్ధి పనులు చేపట్టామని, 2019-24 మధ్య కాలంలో పనులు నిలిచిపోయినా తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా అభివృద్ధి పనులు ప్రారంభించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరిన్ని నిధులు సమకూర్చి అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు. చాలా సంతోషం. మురళీకొండ రూపురేఖలు మార్చాలని ప్రసాద్ గారు ఎప్పుడు చెప్పేవారు. మన రూపురేఖలు మారుతున్నాయి. 14-19 మధ్య చాలా పనులు చేశాం. 14-19 మధ్య మా కాంగ్రెస్ వాళ్ళంతా వెంటబడి చాలా పనులు చేయించారు. సరే, మనకి నిధుల ప్రకారం అప్పుడు 14-19 అయింది. 19-24 దగ్గర జీరోకి వెళ్ళిపోయాం. ఒక స్కీమ్ లేదు, వాటర్ స్కీమ్ లేదు, ట్రైన్ లేవు, ఏమీ లేవు. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే. మన ప్రభుత్వం వచ్చాక ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ముందుకు వచ్చాం. మళ్ళీ పనులు మొదలయ్యాయి. మొన్న మొదటి విడత ఎంఎన్ఆర్జీసీలో 1,50,00,000 మీ ప్రాంతానికి ఎక్కువ పెట్టాం. కొంత అక్కడ చేసాం. 1,50,00,000 దాదాపు దాంట్లో ఖర్చు పెట్టాం. అంతకుముందు కొంత ఎండిఓ గారి సహకారంతో 1 కోటి రూపాయలు అక్కడ ఖర్చు పెట్టాం. మన గురుకులం దగ్గర నేతాజీ నగర్ ఖర్చు పెట్టాం. మళ్ళీ ఇప్పుడు 3 కోట్లు, 1 కాదు 2 కాదు, కొంచెం ఇబ్బంది అయినా 3 కోట్ల రూపాయలతో ఒక మురళీకొండకే 2.5 కోట్లు మొత్తం ఆల్మోస్ట్ అయిపోతాయి. 11 రోడ్లు వేసేదానికి, కాలువలు, డ్రైన్లు కలిపి మొత్తం రోడ్లు కలిపి 2.5 కోట్లు. ఇక్కడ వెంకటేశ్వర నగర్ 13 లక్షలు, ప్రశాంతి నగర్ చెరువు గట్టుకి 12 లక్షలు, మధురా నగరు పాత బొమ్మూరికి 25 లక్షలు, మొత్తం 3 కోట్ల రూపాయలతో పని మొదలవుతుంది. ఇది 3 నెలల మార్చి కంప్లీట్ అవుతుంది. మార్చి లోపలికి కంప్లీట్ పనులు మొదలవుతున్నాయి. కాంట్రాక్టర్ గారు రెడీగా ఉన్నారు. మార్చి ఎండింగ్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఏదైనా 1-2 మిగిలితే మనం నెక్స్ట్ బడ్జెట్లో ఇచ్చేస్తాం. మురళీకొండ సమస్య ఉండదు. రెండోది, ఇప్పుడు ఎంఎన్ఆర్జీఎస్లో కొన్ని పనులు అవుతున్నాయి. కొంత డ్రైనేజ్, మెయిన్ డ్రైనేజ్ సమస్య ఉంటే చూస్తాం. అది రుడా గ్రాంట్లో ఏం చేయడానికి ఉందో. ఇప్పుడు మేము శాటిలైట్ సిటీ దగ్గర నుంచి ఒక డ్రైన్ చేస్తున్నాం. పాత బొమ్మూరు నుంచి కిందకి కలిపేలాగా ఇప్పుడు మనం కొంత డ్రైన్ చేసాం డీ బ్లాక్లో. ఇప్పుడు మళ్ళీ 1 కోటి రూపాయలు ఇస్తున్నాం ఆ డ్రైన్కి. లేఅవుట్లాడు అందరితో మాట్లాడుతున్నాం. ఆ డ్రైన్ కిందకు వస్తే మధ్యలో లేఅవుట్లాడికి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. రేపు పుష్కరాల నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్ చేద్దాం. 60 అడుగులు రోడ్ చేయాలి. ఏదైతే ఏ బ్లాక్ వెళ్ళే రోడ్డు వైడింగ్ చేసుకొస్తున్నాం. అక్కడ వైడింగ్ అయింది. మధ్యలో 40 అడుగుల రోడ్డు చేసుకుంటే ఈ మెయిన్ ట్రాఫిక్ రోడ్డు అయిపోతుంది. ఇక్కడ కొంత సమస్య ఉంది. కింద పాత రోడ్లో కొంత సమస్య ఉంది, ఇరుకైంది. ఈ మురళీకొండ నుంచి వచ్చే నీరంతా అక్కడ పడుతున్నాయి. కొంత డ్రైన్లు చేసాం, కొంత సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒకటి, జల్ జీవన్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్కీమ్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కదారి పట్టించడంలో మొత్తం ఆగిపోయినాయి. రాబోయే రోజుల్లో మొత్తం ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు ఇవ్వాలని ఉచిత కుళాయి వేసి ఇచ్చే కార్యక్రమం ఉంది. మొన్ననే 12 ఎకరాల ల్యాండ్ ఇప్పించాను. వాళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే ధవళేశ్వరం ఇరిగేషన్ స్థలాన్ని 12 ఎకరాలకు హ్యాండ్ ఓవర్ చేసాం. పని మొదలైపోయింది. అది కంప్లీట్ అయిపోతే బొమ్మూరులో ఉన్న ఫిల్టరేషన్ ప్లాంట్ నీరంతా మనకి ఇచ్చేలాగా రూరల్ మండలం, కడి మండలం ఇచ్చేలాగా ఏర్పాటు చేసాం. దానికి 70 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 70 కోట్లు ఇస్తాం, పనులు చేయమన్నాం. అది అయిపోయిన వెంటనే మొత్తం బోరు నీళ్లు కాకుండా మొత్తం మన నియోజకవర్గంలో అన్ని ఇళ్లకి కూడా గోదావరి నీళ్లు ఇంటింటికి కుళాయి, ఉచిత కుళాయి వేయబోతున్నాం. సంవత్సరం పట్టవచ్చు, రాత్రి అవ్వదు. కానీ ఆల్రెడీ ఒప్పుకున్నారు, సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి ఫస్ట్ ఫేజ్లో జిల్లా మొత్తానికంటే ముందు మన నియోజకవర్గానికి గోదావరి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు అవుతుంది. మనం చేస్తాం. నేను కూడా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. క్యూరింగ్ జరగాలి, బరమ్స్ బాగా ఉండాలి, డ్రైన్ కూడా వాల్ కరెక్ట్గా ఉండాలి, మధ్యలో నీరు నిలబడటం, మురికి నీరు నిలబడటం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పారిశుద్ధ్యంలో మీ సహకారం కావాలి. మీ అందరి సహకారం పారిశుద్ధ్యం. ఎందుకంటే అందరం తెచ్చి కాలువలో చెత్త, చెదారం, కొబ్బరి బొండాలు వేస్తే కాలువలో నీరెళ్ళ. మీ సహకారం ఉంటేనే అది సాధ్యం అవుతుంది. రాబోయే రోజుల్లో బళ్ళు కూడా కొనమన్నాం. పంచాయతీకి కూడా బళ్ళు కొని ఆ బళ్ళే ఇంటింటికి వస్తాయి. రిక్షాలు వస్తాయా, మరొకటి వస్తాయి. ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి ఆ బళ్ళ మీద ఇస్తే రోడ్డు మీద పోయకుండా వీలవుతుంది. ఇప్పుడైతే మన ప్రజల సహకారం ఉంటేనే అది సాధ్యం, లేకపోతే అవ్వదు. స్వచ్ఛ భారత్లో లక్ష్యంగా దాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్ళాలి. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు కూడా మనం పెట్టుకోబోతున్నాం. సౌన్యంగా మనం చేస్తూ ఇప్పుడే బాయ్స్ పాలిటెక్నిక్ వెళ్ళాం. ఇక్కడ చాలా రామారావు గారి ఆ నగరాన్ని కూడా పేరు మారుస్తున్నాం. తారక రామా నగరాన్ని పెడతాం. మొత్తం యూనివర్సిటీ రామారావు గారు ఇచ్చిన కార్యక్రమం కనుక తారక రామానగర్గా పెట్టి ఆ ప్రాంతాన్ని బొమ్మూరు, ధవళేశ్వరం కాకుండా ఆ ఏరియా ఇన్స్టిట్యూషన్ల ప్రాంతం అంతా కూడా తారక రామానగర్గా
అలా సంజీవ్ నగర్ అని కానీ రాజీవ్ నగర్ కానీ లేకపోతే టిట్కో ఇళ్ళు అని వేరు వేరు పేర్లు ఉన్నాయి. అన్నిటి కలిపి ఒకే నగరంగా త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలాగా చేసి తారక రామానగర్ కేంద్రంగా దాన్ని కూడా అంటే కొన్ని వేల మంది విద్యార్థులు కొన్ని వేల మంది పబ్లిక్ ఉండే ఏరియా కనుక దాన్ని కూడా చేద్దాం అమలు చేస్తూ ఈ రోజున మొండేకొండ వాసులారా మీరు అందరికి చాలామంది ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, మీ కోరికలన్నీ నెరవేరుతున్నాయి. దయచేసి రోడ్ల మీద మాత్రం ఆక్రమించుకోకుండా చూసుకోండి అందరికీ.